ఇస్రోను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్: ఆగస్టు 15, 1969. ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఏది? ఆన్సర్: ఆర్యభట్ట. ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్: హైదరాబాద్. ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్: తిరువనంతపురం. ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్: తిరువనంతపురం. ఫాస్ఫరస్ రూపాంతరాలలో అత్యంత విషపూరితమైనది ఏది? ఆన్సర్: తెల్ల ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ రూపాంతరాలు ఏవి? ఆన్సర్: తెల్ల, ఎర్ర, నల్ల ఫాస్ఫరస్లు. గ్రామీ అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు? ఆన్సర్: సంగీతం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి స్వతంత్రం అనంతరం భారత ప్రభుత్వం నియమించిన తొలి సంఘం ఏది? ఆన్సర్: ఎస్కే తార్ సంఘం. తన భర్త, ఇద్దరు కొడుకుల్ని జైల్లో పెట్టించిన చిట్యాల ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయింది? ఆన్సర్: విసునూరు రామచంద్రారెడ్డి. తెలంగాణ జలియన్ వాలాబాగ్ సంఘటనగా పేర్కొనే సందర్భం 1947 సెప్టెంబర్ 2న పరకాలలో జరిగింది. ఇది దేనికి సంబంధించింది? ఆన్సర్: త్రివర్ణ పతాకం ఎగరవేయడం. 1952 లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు ఎవరు? ఆన్సర్: రావి నారాయణ రెడ్డి. తాను వీణ వాయిస్తున్నట్లుగా బంగారు నాణేలను జారీ చేసిన రాజు? ఆన్సర్: సముద్రగుప్తుడు. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు? ఆన్సర్: సశ్రుతుడు. న్యూటన్ కంటే ముందే భూమి ఆకర్షణ శక్తి గురించి వివరించిన భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్: బ్రహ్మగుప్త. కవిరాజు బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్: సముద్రగుప్త. మహ్రౌలి ఇనుప స్తంభం ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్: రెండో చంద్రగుప్తుడు. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిర్మూలించిన వ్యాధి? ఆన్సర్: మశూచి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఆన్సర్: జియారిడియాసిస్. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? ఆన్సర్: చికెన్ గున్యా.